వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విధులను బహిష్కరించి కోర్టులోకి ఎవరు హాజరవ్వకుండా ఉండేలా చేశారు. బీసీ సంఘం నాయకులు జొన్నదుల వెంకటేశ్వరరావు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు బేతాళ ప్రభాకర్ రావు, నరాల శెట్టి సురేష్ కుమార్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాదుల గుమస్తాలు పాల్గొన్నారు. ప్రజలందరి తరపున మేము వాళ్ళ సమస్యలు, వాళ్ళు నష్టం వచ్చే సమస్యలను మేము ముందుగా ఊహించుకొని న్యాయవాదులు వాళ్ళ తరపున మేము పోరాడుతున్నాం. యాక్చువల్గా ఈ న్యాయవాదులకు ఒక్కరికే కాదు కావాల్సింది చట్టంలో ఉన్న నష్టాలు, ప్రజలకే నష్టంగా ఈ ప్రజల నష్టాన్ని ఏ ప్రతిపక్షమైనా కూడా పబ్లిక్గా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఎటువంటి పార్టీలు కూడా ఈ భూ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మద్దతుగా ఏదో ఒక గుంటూరు బార్ అసోసియేషన్లో కానీ విజయవాడ బార్ అసోసియేషన్లో కానీ ఒకరోజు ఈ భూ రక్షణ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మా న్యాయవాదులు చెప్తానని చెప్తున్నా. ఇంతవరకు ఎటువంటి ప్రతిపక్షాలు రాని పక్షంలో ప్రతిపక్షాలు కూడా మేలుకొని ఈ చట్టం యొక్క పరిరక్షణ గురించి ఆలోచించి న్యాయవాదులకు మద్దతుగా పలకాలని తెనాలి న్యాయస్థానంలో అడ్వకేట్స్ అందరూ చేస్తున్నటువంటి ఈ సంఘటిత సమ్మెకు అదే నిరసన కార్యక్రమంలో 32వ రోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, 32 రోజుల నుంచి ఈ శిబిరం కంటిన్యూ అవుతూ ఉంది. ఈ యాక్ట్ 27/23ని రద్దు చేసే వరకు న్యాయవాద అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అలాగే జీవో నెంబరు 512ను అట్లాగే యాక్ట్ నెంబర్ 27/23ని రిఫిల్ చేసుకునే వారికి గవర్నమెంట్ వారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వివిధ రూపాల కార్యాచరణ రూపొందించుకొని న్యాయవాదులు అందరం ముందుకు వెళ్ళాలని, ఈ యాక్ట్ వల్ల ఒక న్యాయవాదులకి మాకు నష్టమనే కాదు ప్రజల భావన, మేజర్గా నష్టపోయేది ప్రజలే. ఈ యాక్ట్ తెలియనటువంటి ఇది లేదంటే ఒక స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఏదైనా అత్యవసరమై తనఖా పెట్టుకోవాలన్నా కూడా పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం ఇప్పుడు రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉంటే తప్పితే మీకు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన ధరిత్రి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ప్రెసిడెంట్ పావులూరి రాంబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఐతనగర్లో నూతనంగా అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ లో సోమవారం రోటరీ క్లబ్ తెనాలి ప్రెసిడెంట్ రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ తదితరులు భారీ సంఖ్యలో చెట్లు నాటారు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ వెంచర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని డాక్టర్ జీవనజ్యోతి ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని, భావితరాల జీవితాలను మార్చేందుకు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన జీవన విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. తమ ఇంటి పరిసరాల్లో చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రోటరీ కోశాధికారి లక్ష్మీ జగదీశ్వరంబ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ ఈదర వెంకట పూర్ణచంద్, సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఈదర శ్రీనివాస్, గుమ్మడి నారాయణ, కొట్టారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరపున కన్నగంటి మురళి గారి వెంచర్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరపడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలంటే ఓన్లీ మొక్కలు నాటడమే. ఇట్లాంటి కార్యక్రమాన్ని చేసిన మురళి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను మనిషికి ఒక మొక్క నాటి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టాలని, ఇట్లా పచ్చని చెట్ల మధ్యలో అందరూ జీవించాలని వైకుంఠపురం
రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మనం చూస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు పచ్చదనాన్ని పెంపొందించాలి, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పచ్చదనం అనేది, ఎందుకంటే మంచి గాలి మంచి ఆరోగ్యం. దాంట్లో ఇవాళ కన్నెగంటి మురళి గారి ఆధ్వర్యంలో దాదాపు 400 చెట్లు పల్లవి గార్డెన్స్ ఐతానగర్లో నాటడం అనేది చాలా ఐతానగర్ విఎస్ఆర్ కాలేజీ రోడ్లోని కన్నెగంటి మురళి గారు వేసిన పల్లవి గార్డెన్స్లో పరిశుభ్రత కోసం అట్లాగే పర్యావరణ రక్షణ కోసం చెట్లు నాటడం జరిగింది. ఇది తెనాలి రోటరీ క్లబ్ తరపున చేయటం జరిగింది. ఈ వెంచర్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఈరోజు ఈ మొక్కలు నాటడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ ఈ వెంచర్ని ఒక్కసారి పరిశీలించి వారికి వ్యాపార అభివృద్ధికి కూడా సహకరించాలని. జర్నలిస్ట్ ఉద్యమకారిణి లంకేష్ ప్రత్యేక సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్యోద్యమం అత్యంత బాధాకరమని ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కుల సాధనకు వారి భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని ఐజేయు సభ్యులు మార్కండేయులు కోరారు. గౌరీ లంకేష్ జయంతిని పురస్కరించుకొని సోమవారం సిపిఐ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరీ లంకేష్ చిత్రపటానికి జర్నలిస్టులు పువ్వు విరిచి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఐజేయు సభ్యులు మార్కండేయులు మాట్లాడుతూ గౌరీ లంకేష్ పాత్రికేయ వృత్తిలో విలువలకు ప్రాధాన్యమిచ్చిన మహిళని లంకేష్ పత్రిక ద్వారా సమాజంలో అనేక అసమానతలను వెలుగులోనికి తేవడంతో పాటు పాలకుల అసమర్థ విధానాలను ఎండగట్టే విషయంలో ఆమె సాటి అని ఆమెకు ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వార్తా సంపాదకులు కంకిపాటి రమేష్, స్వామి, బాబీ, శ్రీను, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలిలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. 2017 సెప్టెంబర్లో దారుణ హత్యకు గురైంది. ఇప్పటి వరకు కూడా ఆమె హత్య కేసు మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే నిందితులకు బెయిల్ ఇచ్చి బయట తిరుగుతూనే ఉన్నారు. కానీ జర్నలిస్టుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రానున్న కాలంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితులకు శిక్ష పడ్డప్పుడే అసూలు బాసిన జర్నలిస్టులకు మనం నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది. జననాయక్ కీర్తిశేషులు కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ మార్కెట్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఠాకూర్ అందించిన నిస్వార్థమైన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చందర్లపాటి సూర్య వెంకటేష్, గండికోట రాజా రమేష్, కంబంపాటి శివలింగ ప్రసాద్, అద్దంకి శివ, మాచవరం సుబ్రహ్మణ్యం, తాడివలస సదా, మున్నంగి సత్యం, కొడాలి మాణిక్యరావు, పిన్నెలకొండ, వల్లూరు సుబ్రహ్మణ్యం, ముక్కొల్లు వెంకటేష్, గోనుకుంట్ల గోపిచంద్, నరసింహారావు, మనోహర్ రావు, ఇంటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాల్లో ఈరోజు ఆయనకి సంబంధించిన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ గారు 1924 సంవత్సరంలో జన్మించారు. 1924 సంవత్సరంలో నాయి బ్రాహ్మణ కుటుంబంలో క్షౌర వృత్తి జీవనాధారంగా చేసుకొని జీవించే కుటుంబంలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 13వ వార్డులో జరిగిన వైఎస్ఆర్ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. రా కదలిరా కార్యక్రమానికి తెనాలి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన టీడీపీ జనసేన నాయకులు.
పట్టణంలో రెండవ రోజు కొనసాగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.